న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మీ పెట్టుబడులకు మాది పూచి, సీఎం చంద్రబాబు. పెహల్గాం ఉగ్రవాదుల ఎన్కౌంటర్, విశ్వ విజేత దివ్య. అదానీకి అనుమతులు రద్దు. క్యాన్సర్పై అపోహలు వాస్తవాలు. వాసవ్య నర్సింగ్ హోంలో 1329వ ఆరోగ్య సదస్సు. షుగర్ని అదుపులో ఉంచే చక్కెర ఆకులు. ఈరోజు వార్తలను చూద్దాం. మీ పెట్టుబడులకు మాది పూచి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ఎంపికగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులకు అత్యంత భద్రత ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు సోమవారం ఆయన ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం తరపున నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. దీనికి సింగపూర్ కంపెనీలతో పాటు ఏపీ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఏడాది నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రాజెక్టులు, పెట్టుబడుల అవకాశాలు, ఇస్తున్న ప్రోత్సాహకాలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలపై ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కోసం 2014లో సింగపూర్ వచ్చానని, సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ఏపీతో సింగపూర్ ప్రభుత్వ సంబంధాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన పర్యటనతో సత్సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెహల్గాం ఉగ్రవాదుల ఎన్కౌంటర్. పెహల్గాం ఉగ్రదాడితో 26 మందిని పట్టునబెట్టుకున్న ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సోమవారం ఉదయం చేపట్టిన దాడులలో పెహల్గాం మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హాషిం మూసా అలియాస్ అబూ సులేమాన్, మరో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. మృతి చెందిన మిగతా 2 ఉగ్రవాదులను యాసిర్ అలియాస్ హరీస్ అబూ హమ్లాగా గుర్తిస్తున్నారు. నెల రోజుల కిందట భద్రతా బలగాలు సులేమాన్, ఇతర ఉగ్రవాదుల కోసం వేటను ప్రారంభించాయి. ఈ క్రమంలో దాచిగాం అడవులను జల్లెడపట్టాయి. దట్టమైన అడవుల్లో హర్వాన్ ప్రాంతంలో శాటిలైట్ సిగ్నల్స్ వెళ్తున్నట్లుగా గుర్తించిన బలగాలు 14 రోజులుగా ఆ ప్రాంతంపై నిఘా పెట్టి ఉగ్రవాదులను ట్రాక్ చేశాయి. 2 రోజుల క్రితం ఉగ్రవాదుల షెల్టర్ వద్ద దాడికి వ్యూహాన్ని రచించాయి. ఈ క్రమంలో స్థానిక సంచార జాతుల సహాయం తీసుకున్నాయి. ఉగ్రవాదులు పైన టెంట్ వేసుకుని భూమిలో తవ్విన గొయ్యిలో నెక్కినట్లుగా గ్రహించాయి. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 24 బృందాలు, 4 పారా రెజిమెంట్ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలతో సంయుక్తంగా ఆపరేషన్ మహదేవ్ను చేపట్టాయి. ఉగ్రవాదులు షెల్టర్పై కాల్పులు జరిపాయి. ఈ దాడిలో సులేమాన్ సహా 3 ఉగ్రవాదులు హతమయ్యారు. అదానీకి అనుమతులు రద్దు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గిరిజనులకు దక్కవలసిన పంపుడు స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలకు అదానీకి కట్టబెడుతూ మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మన్యం పార్వతీపురం జిల్లా కురుకుట్టిలో 1200 మెగావాట్లు, కర్రీవలసలో 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజీల జల విద్యుత్ కేంద్రాలకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ సోమవారం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతంపై ఆంధ్ర, ఒడిశా మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతంలో తమ రాష్ట్రానికి చెందిన గిరిజనులతో పంపుడు స్టోరేజీ జల విద్యుత్ కేంద్రాలను నిర్మింపచేస్తామని కేంద్రానికి 2018-24 మధ్య ఒడిశా ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఇంధన శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపింది. 2019లో జగన్ సీఎం అయ్యాక 2 రాష్ట్రాల మధ్య వివాదాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా 2022లో అదానీ సంస్థకు అనుమతులు ఇచ్చారు. విశ్వ విజేత దివ్య. ఎంతో ఉత్కంఠగా సాగిన మహిళల వరల్డ్ కప్ టై బ్రేక్లో
19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ అదరగొట్టింది. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపితో జరిగిన మెగా ఫైనల్లో సోమవారం జరిగిన టై బ్రేక్లో దివ్య 25-15 పాయింట్లతో విజయం సాధించింది. ఈ విక్టరీతో ప్రతిష్టాత్మక చెస్ వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకున్న తొలి భారత పిన్న వయస్కురాలిగా దివ్య చరిత్ర సృష్టించింది. అంతేకాక గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా దక్కించుకుంది. మహిళల వరల్డ్ ఛాంపియన్షిప్స్, ప్రపంచ కప్ మినహా అన్ని టైటిల్లో నెగ్గిన హంపి చిరకాల స్వప్నానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. విశ్వనాథన్ ఆనంద్ 2000-2002 తర్వాత చెస్ వరల్డ్ కప్ గెలిచిన భారత ప్లేయర్గా దివ్య రికార్డులకెక్కింది. క్యాన్సర్పై అపోహలు, వాస్తవాలు. క్యాన్సర్పై సరైన అవగాహన కలిగించడం అత్యవసరం. అపోహలను విడిచిపెట్టి వాస్తవాలు తెలుసుకోవడం వల్ల ముందస్తు నిర్ధారణ, సక్రమమైన చికిత్స, ఆరోగ్యపరమైన జీవితం సాధ్యమని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం ఫణి రాజకుమార్ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన సోమవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్ అపోహలు, వాస్తవాలు అనే అంశంపై ప్రసంగించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ముఖ్యమైన కారణాలలో క్యాన్సర్ ఒకటన్నారు. అయితే ప్రజలలో క్యాన్సర్పై ఉన్న అనేక అపోహలపై సరైన విజ్ఞానం కలిగిస్తే మరణాలను చాలా వరకు తేలికగా తగ్గించవచ్చునన్నారు. క్యాన్సర్ సంక్రమిస్తే మరణం తథ్యమనేది అపోహ అని, ప్రాథమిక దశలో గుర్తిస్తే ఆధునిక వైద్య ప్రగతితో క్యాన్సర్ని నయం చేయవచ్చునని పేర్కొన్నారు. క్యాన్సర్ అంటువ్యాధి అనేది కూడా వాస్తవం కాదన్నారు. కుటుంబంలో ఉంటేనే క్యాన్సర్ వస్తుందనుకోవడం అపోహ అని, కుటుంబంలో ఎవరికీ లేకుండా జీవనశైలి, పరిసరాల ప్రభావంతో కూడా క్యాన్సర్ సంక్రమించే అవకాశం ఉందని అన్నారు. క్యాన్సర్ వ్యాధిలో నొప్పి అధికమని అనుకుంటారు, కానీ చాలా క్యాన్సర్లు ప్రారంభ దశలో లక్షణాలు లేకుండానే ఉంటాయన్నారు. బయాప్సీ లేదా ఆపరేషన్ వల్ల క్యాన్సర్ వ్యాపిస్తుందనుకోవడం కూడా అపోహే అన్నారు. బయాప్సీ, ఆపరేషన్ సరైన సమయంలో జరగకపోతేనే వ్యాధి తీవ్రం అవుతుందన్నారు. అల్లోపతి వైద్యంలో క్యాన్సర్కి చికిత్స లేదని, ఆయుర్వేదం లేదా ఇతరత్రా వైద్యాలతోనే క్యాన్సర్ వ్యాధి నయం అవుతుందనేది కేవలం అపోహే అన్నారు. నేడు వైద్య చికిత్స ఎంతో ప్రగతి సాధించిందని, అందుబాటులో ఉన్న పరీక్షలతో వ్యాధిని ముందస్తుగా గుర్తించి వైద్యుని పర్యవేక్షణలో సరైన చికిత్స పొందినట్లయితే క్యాన్సర్ వ్యాధిని తేలికగా అధిగమించవచ్చునన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు క్యాన్సర్ వ్యాధి గురించి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. షుగర్ని అదుపులో ఉంచే చక్కెర ఆకులు. స్వీట్ తినాలని ఉంటుంది కానీ తినలేం. స్వీట్ తింటే బరువు గురించి, షుగర్ గురించి ఒకటే బెంగ. ఇటువంటి వారికి సరికొత్తగా మార్కెట్లోకి వచ్చాయి ఈ షుగర్ ఆకులు. స్టీవియా రిజాండియానా అనే పేరు గల ఈ ఆకులతో షుగర్ ఉన్నవారికి చాలా మేలు కలుగుతుందట. ఇందులో సహజమైన చక్కెరలుగా పిలువబడే స్టీవియల్ గ్లైకోసైడ్స్ ఉంటాయట. ఎటువంటి క్యాలరీలు వీటిలో ఉండవు. అంతేకాక ఈ ఆకులు పంచదార కంటే తీయగా ఉంటాయట. వీటిని కాఫీ, టీ వంటి పదార్థాల్లో మోతాదుకు మించకుండా వాడుకోవచ్చు. వీటిని వినియోగించిన తర్వాత బ్లడ్ షుగర్ స్థాయిల్లో మార్పు ఏమీ ఉండటం లేదు. అయితే స్వీట్లలో అవసరమయ్యేంత ఎక్కువగా వీటిని వాడుకోవచ్చా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. తొలుత ఉత్తర అమెరికాలో ఈ మొక్క ఆకులను వంటల్లోనూ, మందుల్లోనూ ఉపయోగించారు. తరువాత మెల్లగా ఇవి ఇతర దేశాలకు విస్తరించాయి. చక్కెర వల్ల దంతాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకనే చక్కెర అవసరమైనప్పుడు ఈ ఆకులను ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. సాధారణంగా వీటిని వాడటం మంచిదే అయినా కొందరిలో వీటి వల్ల ఎలర్జీలు కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణం. 29కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు టెండర్లు. 4150 కోట్లతో 38.40 కిలోమీటర్ల మేర నిర్మాణం. 4 హైకోర్టు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా.
కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారస్. రేపు నింగిలోకి నైసార్ ఉపగ్రహం. మానవాళి చరిత్రలో అత్యంత ఖరీదైన భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. 11,200 కోట్ల వ్యయంతో అమెరికా అంతరిక్ష సంస్థ, భారత రోదసీ పరిశోధనా సంస్థ, సింథటిక్ ఎఫెర్ఫర్ శాటిలైట్ బుధవారం సాయంత్రం 5:40 GSLV F-16 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది. బీహార్లో సర్ను రద్దు చేయండి. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను SIRను నిరసిస్తూ సోమవారం విపక్షాలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించాయి. కుల ధృవీకరణ పత్రాల జారీకి ఇంటింటి సర్వే. ఈసారి ఓసీ కులాల వివరాలు నమోదు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.